కవిత చెప్పినట్టు కేసీఆర్ దేవుడే కావచ్చు, కానీ ఆ దేవుని చుట్టూన్న దయ్యాలు ఎవరు? ఇంతకు ఆ దయ్యాలు ఆడి దయ్యాలా మగ దయ్యాలా? ఆ దయ్యాల పేర్లు కవిత బయట పెడతదా? అయితే ఆ దయ్యం సంతోష్ రావు కావచ్చునా, లేఖను బయట పెట్టింది ఇంకే దయ్యం ఉండొచ్చునా అని అనుకుంటున్నారట చాలా మంది. ఇప్పుడు సోషల్ మీడియాలో అందరు హ్యాపీ రావుగా పిలిచే సంతోష్ రావే కేసీఆర్ కు పెద్ద ఎత్తున నష్టం చేసింది, అందుకే కవితకు అంత కోపం వచ్చిందని అంటుర్రు. కవిత రాసిన ఉత్తరాన్ని కూడా సంతోష్ రావే లీక్ చేసిండని, 10 మందిల పార్టీ పల్సగా అయ్యేటట్టు చేసింది అతగాడేనని సాటు గుసగుసలు కాదు బయటికే మాట్లాడుకుంటున్నారట. కవిత చెప్పినట్టు కేసీఆర్ శిబిరంలో ఉన్న పెద్ద దయ్యం కూడా సంతోష్ రావేనా అని అనుకుంటున్నారట. అయితే కవిత కావాలనే తన ఉత్తరాన్ని బయట పెట్టి అందరిని బద్నాం చేస్తున్నా అని ఇంకొందరు అంటుర్రు. ఎవరు ఏం చేసినా పార్టీకి నష్టం చేసింది ఎవరు, మేలు చేసేది ఎవరు అనేది ముందు తెలుస్తుంది. కానీ ఇంతకు కేసీఆర్ ఏమనుకుంటున్నాడు? పార్టీని తప్పుదో పట్టించేది ఫలానోళ్ళు అనే క్లారిటీ తనకున్నదా? ఉంటే కేసీఆర్ కవిత దిక్కుండి కాపాడతాడా, లేకుంటే సంతోష్ రావుకు సంతోషం కలిగేటట్టు చేస్తాడా? ఆ దేవుని చుట్టూన్న దయ్యాలు గెలుస్తాయా, లేకుంటే ఆ దయ్యాల పీడ విరగడ చేసే అరుంధతి అవసరాన్ని కవిత ఎత్తి అందరి ఆట కట్టిస్తుందా అనేది కాలం గడిచే కొద్ది చూడాలి తప్ప మనం ఏం చేయలేం. ఎక్కన్నో ఆంధ్రాలో జరిగే రికార్డింగ్ డ్యాన్సులు కాంగ్రెస్ లీడర్లు పుణ్యమా అని తెలంగాణకు వస్తున్నాయి. ఇక చూడుండ్రి ఎసొంటి రాష్ట్రంలో ఎసొంటి వేషాలు వేపిస్తున్నారు. పువ్వులు పేర్చుకొని ముద్దుగా బతుకమ్మలాడే సంస్కృతి కలిగిన తెలంగాణలో రికార్డింగ్ డ్యాన్సులు ఆడించుడేంది? ఇదేనా మన కల్చరు? ఇట్లా చేసిన వాళ్ళకు బుద్ధి ఉండొచ్చునా? షీ సగం బట్టలు వేసుకొని ఆ ఎకిలేకిలి ఎగురుడేంది? ఆ ఘనకార్యానికి స్టేజ్ వేసి మరి జనాన్ని పిలిచి దరిద్రపు డాన్సులు ప్రజలకు చూపించుడేంది? ఇంత మంచిగా మేమే చేస్తాం ఇంకెవ్వరు చేయరు అన్నట్టు ఆ స్టేజ్కి వెనక మరల కాంగ్రెస్ పార్టీ లీడర్ల ఫోటోలు పెట్టిండ్రు. సిగ్గుండాలి ఇట్లా చేసేటానికి. బుద్ధి లేనితనం కాకపోతే ఇదేంటిది? నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం మిర్యాలగూడ అనే ఊర్లో పెట్టిన రికార్డింగ్ డాన్సులటి ఇవి. కాంగ్రెస్ పార్టీ పెద్దలు జానారెడ్డి వర్గం లీడర్లు పెట్టిండ్రట ఈ గలీజ్ డాన్సుల ప్రోగ్రాము. మరి పెద్దలు జానారెడ్డి అయినా చెప్పాలి కదా వాళ్ళకు. వీడియో కొద్దిగానే ఉన్నది కాబట్టి ఇంకెసోంటి గత్తర గలీజ్ డాన్సులు వేసి పాడైనరో తెలియదు. ఆడోళ్లను ఆడబిడ్డల తీరుగా చూసే తెలంగాణలో ఇదెక్కడి దరిద్రం రా దేవుడా అంటున్నారట ఈ ముచ్చట తెలిసిన తెలంగాణ పబ్లిక్ అంత ఇప్పుడు.